ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. సో ఫ్రెండ్స్, ఫోన్ పే యాప్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో సో మీ అందరికి కూడా ఒక సూపర్ అండ్ బంపర్ న్యూస్ అండి. న్యూస్ ఏంటి అంటే ఇప్పటి నుంచి మనము ఫోన్ పే యాప్ యూజ్ చేసుకొని పేమెంట్ చేసిన ప్రతిసారి కూడా మనకు క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారండి. సో ఇది చాలా మంది తెలిసే ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఫోన్ పే యాప్ ఉండి మీరు యూజ్ చేస్తుంటే హ్యాపీ అన్నమాట. లేకపోతే కనుక మీరు ఇమీడియట్ గా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా ఫోన్ పే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మీ ఫోన్ నంబర్ తో ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ మీరు ఫోన్ పే కి యాడ్ చేసుకొని పేమెంట్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. మీకు కూడా క్యాష్ బ్యాక్ అయితే ఇస్తారు. సో ఇప్పుడు ఒక 2 పాయింట్స్ అండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కొంతమందికి క్యాష్ బ్యాక్ ఆప్షన్ అనేది ఫోన్ పే లో చూపిస్తుంది, కొంతమందికి ఏమో ఫోన్ పే లో క్యాష్ బ్యాక్ ఆప్షన్ చూపించడం లేదు. సో ఎవరికైతే ఫోన్ పే లో క్యాష్ బ్యాక్ ఆప్షన్ చూపించడం లేదో అలాంటి వాళ్ళకి నేను ఈ వీడియోలో ఏం చేయాలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అంటే మీకు క్యాష్ బ్యాక్ ఆప్షన్ రావడానికి మీరు ఏం చేయాలో మీకు వీడియో ఎండింగ్ లో చెప్తాను. సో ఇప్పుడు మనము ఎవరికైతే ఫోన్ పే యాప్ లో క్యాష్ బ్యాక్ ఆప్షన్ చూపిస్తుందో ఇలాంటి వాళ్ళకు కొన్ని డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. సో మెయిన్ గా డౌట్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫోన్ పే యాప్ లో మనము ఎలాంటి పేమెంట్స్ చేస్తే మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది, ఎలాంటి పేమెంట్స్ కి క్యాష్ బ్యాక్ రాదు. నేను ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. సో వన్స్ మనకు క్యాష్ బ్యాక్ వచ్చిన తర్వాత మనకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది, సో మనకి క్యాష్ బ్యాక్ బ్యాలెన్స్ ఎంత, మనం ఎలా చెక్ చేసుకోవాలి, సో అది కూడా మీకు వీడియోలో లైవ్ లో చూపిస్తాను అనమాట. నాకు ఎంత వచ్చిందో క్యాష్ బ్యాక్ అది కూడా మీకు చూపిస్తాను, ప్రూఫ్ చూపిస్తాను. మీకు నాకు మినిమం క్యాష్ బ్యాక్ ఎంత వచ్చింది, మాక్సిమం క్యాష్ బ్యాక్ ఎంత వచ్చింది మీకు చూపిస్తాను. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మెయిన్ గా చాలా మందికి ఉన్న ఒక పెద్ద డౌట్ ఏంటంటే మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ మనము మన బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా లేదా, ఇది చాలా మందికి ఉన్న మెయిన్ డౌట్ అన్నమాట. సో ఇలాగా మీకున్న డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చేస్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, క్యాష్ బ్యాక్ అనేది యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫోన్ పే యాప్ అనేది ఓపెన్ చేశానండి. సో పక్కన మీరు స్క్రీన్ రికార్డింగ్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు హోమ్ పేజ్ లోనే ఇక్కడ చూడండి ఫోన్ పే క్యాష్ బ్యాక్ ఫస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి అప్ టు 100 రూపీస్ ఆన్ ఎవరీ పేమెంట్. సో మీరు ఫోన్ పే యూజ్ చేసుకొని పేమెంట్ చేసిన ప్రతిసారి కూడా అప్ టు 100 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి నో మోర్, ఇక్కడ ట్యాప్ చేస్తే కనుక ఇప్పుడు చూడండి ఈ ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి స్కాన్ అండ్ పే అట్ ఎనీ స్టోర్. అంటే మీరు ఫోన్ పే యాప్ యూజ్ చేసుకొని ఎక్కడైనా బయట షాపింగ్ చేసినప్పుడు ఎక్కడైనా ఒక స్టోర్ లో మీరు స్కాన్ చేసి పేమెంట్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ అనేది ఇస్తామని చెప్పేసి దీని మీనింగ్ అనమాట. ఓన్లీ స్కాన్ చేసి పేమెంట్ చేయాలి, అంతేగాని మన మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకొని పేమెంట్ చేస్తే మనకి క్యాష్ బ్యాక్ రాదు. సో అది మన ఫ్రెండ్స్ కి పంపించినప్పుడు కావచ్చు, లేకపోతే మన ఫ్యామిలీ వాళ్ళకి పంపించినప్పుడు కావచ్చు, మనకి క్యాష్ బ్యాక్ అయితే రాదు. ఓన్లీ స్కానింగ్ చేస్తేనే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అది కూడా ఏదైనా ఒక స్టోర్ అనమాట. అది కిరాణా స్టోర్ కావచ్చు, లేకపోతే ఏదైనా బట్టల షాప్ స్టోర్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ షాప్ కావచ్చు, లేకపోతే డిమార్ట్ కావచ్చు. ఓకే, ఇక్కడ మనకు స్కాన్ చేసి పేమెంట్ చేస్తే క్యాష్ బ్యాక్ ఇస్తారు. అది ఫస్ట్ క్లారిటీ. ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది, 200 రూపీస్ వరకు మనకు ఎంతైనా రావచ్చు. అది మీ లక్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. మీకు 4 రూపీస్ రావచ్చు, లేకపోతే 10 రూపీస్ రావచ్చు, లేకపోతే మీకు 50 రూపీస్ రావచ్చు, 100 రూపాయలు మీకు ఎంతైనా రావచ్చు. సో మళ్ళీ నేను ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసాను. సో ఇప్పుడు మనము పేమెంట్ చేసాము, ఓకేనా. క్యాష్ బ్యాక్ మనము వచ్చిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, ఇప్పుడు చూడండి ఇక్కడ కింద ఆప్షన్ చూడండి అలర్ట్స్ ఉంది కదా, ఇక్కడ మీరు ట్యాప్ చేస్తే కనుక మీకు క్యాష్ బ్యాక్ వచ్చిందంటే కనుక ఇక్కడ మనకు ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. మీకు క్యాష్ బ్యాక్ వచ్చింది అని చెప్పేసి అది మీరు ట్యాప్ చేస్తే మీకు ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుంది. ఆ స్క్రాచ్ కార్డ్ మీరు స్వైప్ చేస్తే కనుక మీకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో చూపిస్తుంది. సో మీరు క్యాష్ బ్యాక్ అనేది ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీరు ఇక్కడ స్క్రోల్ చేయండి, ఇక్కడ చూడండి రివార్డ్స్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ కూడా మీకు క్యాష్ బ్యాక్ స్క్రాచ్ కార్డ్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు పైన చూపిస్తుంది అనమాట. యూ హ్యావ్ 3 సేవ్డ్ రివార్డ్స్ ఉంది కదా ఆప్షన్, అక్కడ మనకు చూపిస్తుంది. అది ట్యాప్ చేసుకుంటే మనకు స్క్రాచ్ కార్డ్ వస్తుంది. మీరు స్వైప్ చేయండి, మీకు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. క్యాష్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీకు క్యాష్ బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ వెళ్ళండి, మేనేజ్ పేమెంట్స్ వ్యూ ఆల్ ట్యాప్ చేసుకోండి. స్క్రోల్ చేయండి, ఇక్కడ చూడండి గిఫ్ట్ కార్డ్ ఉంది కదా, గిఫ్ట్ కార్డ్ ట్యాప్ చేయండి. ఇప్పుడు చూడండి టోటల్ క్యాష్ బ్యాక్ అండ్ గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ 22 రూపీస్. సో యాక్చువల్ గా నాకు ఎక్కువ అమౌంట్ అయితే వచ్చింది. నేను ఇంతకు ముందు పేమెంట్ చేసినప్పుడు ఆ క్యాష్ బ్యాక్ యూజ్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఆ ప్రెసెంట్ నాకు క్యాష్ బ్యాక్ వచ్చేసి 22 రూపీస్ అయితే ఉంది. ఇది నేను వాడుకోవచ్చు. సో మీకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో మీకు కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ ని మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని
చూస్తే కనుక ఇక్కడ చూడండి, యూ క్యాన్ కరెంట్లీ యూజ్ యువర్ గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ ఫర్ రీఛార్జెస్ క్యాష్ బ్యాక్ అమౌంట్. మీకు క్యాష్ బ్యాక్ రూపంలో ఏదైతే అమౌంట్ వచ్చిందో అమౌంట్ యూజ్ చేసుకుని మీరు రీఛార్జెస్ చేసుకోవచ్చు, అంటే మొబైల్ రీఛార్జెస్ అనమాట. దాని తర్వాత బయట మీరు ఏదన్నా ఒక స్టోర్ లో పేమెంట్ చేసినప్పుడు కూడా ఆ క్యాష్ బ్యాక్ అమౌంట్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ అమౌంట్ మనం బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా అని అడిగితే కనుక దానికి ఆన్సర్ వచ్చేసి నో. ఓన్లీ మనము రీఛార్జెస్ కి వాడుకోవచ్చు, అలాగే బయట ఎక్కడైనా మనము స్టోర్ లో పేమెంట్ చేసినప్పుడు ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నాకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి. సో దానికోసం నేను ఇక్కడ చూడండి హిస్టరీ ఓపెన్ చేస్తాను. హిస్టరీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఫిల్టర్ ఆప్షన్ చూస్ చేసుకొని కేటగిరీస్ చూస్ చేసుకొని ఇక్కడ చూడండి క్యాష్ బ్యాక్స్ ఓకే అప్లై చేస్తాను. నాకు ఓన్లీ క్యాష్ బ్యాక్ మాత్రమే చూపించాలి. చూడండి క్యాష్ బ్యాక్ ఫ్రమ్ ఫోన్ పే 4 రూపీస్, క్యాష్ బ్యాక్ ఫ్రమ్ ఫోన్ పే 3 రూపీస్, 2 రూపీస్, 3, 4 ఓకే. చూడండి ఇక్కడ చూడండి క్యాష్ బ్యాక్ ఫ్రమ్ ఫోన్ పే 10 రూపీస్ అయితే వచ్చింది ఒకసారి నాకు. సో ఇది నాకు వచ్చిన మాక్సిమం అనమాట. నేను ఆల్మోస్ట్ ఈ ఆప్షన్ ఆల్మోస్ట్ నేను 1 వీక్ నుంచి యూజ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి మీ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. 8 ఆగస్ట్ నుంచి నాకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది 3 అని చెప్పేసి. సో నేను ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ అనేది ఎలా యూజ్ చేస్తానో మీకు కూడా ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి పేమెంట్స్ చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడండి, నేను రీసెంట్ గా ఒక పేమెంట్ అయితే చేశానండి. 5335 రూపీస్ పేమెంట్ అయితే చేశాను. కింద ఇక్కడ చూడండి క్యాష్ బ్యాక్ ఆర్ ఫోన్ పే గిఫ్ట్ కార్డ్ రూపీస్ 13 రూపీస్. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ నేను 13 రూపీస్ ఇక్కడ యూజ్ చేసుకున్నాను. కింద నా బ్యాంక్ అకౌంట్ నుంచి 5322 రూపీస్ అయితే కట్ అయింది. ప్లస్ 13 రూపీస్ క్యాష్ బ్యాక్ నేను యూజ్ చేసుకున్నాను. టోటల్ గా 5335 రూపీస్ నేను పేమెంట్ చేస్తాను. ఇది ఒక షాప్ అనమాట. ఆ షాప్ కి నేను పేమెంట్ చేసినప్పుడు ఈ గిఫ్ట్ కార్డ్ యూజ్ చేసుకున్నాను. ఈ విధంగా మీరు కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఫోన్ పే యాప్ ఉంటే కనుక ఈ క్యాష్ బ్యాక్ అనేది కంపల్సరీగా యూజ్ చేసుకోండి. సో ఎవరికైతే ఈ ఫోన్ పే యాప్ లో హోమ్ పేజ్ లో క్యాష్ బ్యాక్ ఆప్షన్ అనేది చూపించడం లేదు, మీరు ఏం చేస్తారంటే యాప్ ని ఒకసారి అప్డేట్ చేసుకోండి. సో అప్డేట్ చేస్తే కనుక మీకు మాక్సిమం రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ అప్డేట్ చేసినా కూడా రాకపోతే కనుక మీరు కొన్ని రోజులు వెయిట్ చేయండి, మీకు కూడా ఆప్షన్ అనేది ఎనేబుల్ చేస్తారు. స్లోగా వీళ్ళు 1 by 1 ఎనేబుల్ అయితే చేసుకుంటూ వస్తున్నారు అనమాట. సో మీకు కూడా ఆప్షన్ అయితే వస్తుంది. ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనమాట ఫోన్ పే క్యాష్ బ్యాక్ సంబంధించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.